కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం. జై తెలంగాణ. పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, వీడియోగ్రాఫర్స్ కి, ఫోటోగ్రాఫర్స్ కి అందరికీ నా యొక్క సాయంకాల ఉద్యోగవందనాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ముఖ్య నాయకులకు, అదేవిధంగా రైతులకు, చేరిన ప్రతి ఒక్కరికి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని జైలుకు పంపించాలనే ఏకైక లక్ష్యంతో, అరెస్ట్ చేయాలని ఏకైక లక్ష్యంతో, చిత్రహింసలకు గురి చేయాలని ఏకైక లక్ష్యంతో కక్షగట్టి కేసీఆర్ గారిని జైలుకు పంపే వరకు నేను నిద్రపోనన్నట్టు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఒక్కవేళ కనుక కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ మొత్తం కూడా అగ్ని గుండం అవుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ పేరు అభివృద్ధి సంక్షేమంలో భారతదేశంలోనే భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చింది. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ రైతులు రాజులను చేసే కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకునే స్థాయికి తీసుకుపోయి మరి భారతదేశానికి అన్నపూర్ణగా దాదాపు 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరి ఇచ్చే స్థాయికి తెలంగాణను తీసుకుపోయి మరి ఎక్కడో అట్టడుగున 12వ స్థానంలో ఉండే వ్యవసాయం తెలంగాణ రాష్ట్రము రాకముందు భారతదేశంలో 12వ స్థానంలో ఉండే వరి పంట విషయంలో. కానీ కేసీఆర్ గారి కృషితోటి నెంబర్ 1 రాష్ట్రంగా మరి హర్యానాను, పంజాబ్ను తన్నే విధంగా కేసీఆర్ గారు మరి ఈరోజు అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాటన్నిటిలో రైతు రాజు కావాలంటే అన్నిటికంటే ముఖ్యం రైతుకు పెట్టుబడి తక్కువ కావాలంటే రైతుకు సాగునీరు అందించాలి, రైతుకు పెట్టుబడి సహాయం చేయాలి, రైతుకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి. ఆ రకంగా రైతును రాజును చేయడానికి మరి రైతు రాజ్యం తేవడానికి ఉపయోగపడతారని చెప్పేసి మరి భారతదేశ చరిత్రలో ఎక్కలేని విధంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు వెరసి 1 కోటి ఎకరాల మాగాని తెలంగాణ కావాలనే ఉద్దేశంతో ఒక కాళేశ్వరము మరి మన సంవత్సరంలో జనవరి 27వ తారీఖు రోజు 104,72,00,000కు సంబంధించిన 3 ఎత్తిపోతలను మంజూరు చేయడం జరిగింది. ఒకటి దరిగొప్పుల దగ్గర ఒక లిఫ్ట్, దానివల్ల 52 చెరువులు నిండేటట్టు, దాంట్లో గణపురంకి సంబంధించిన ఒక 25 చెరువులు కుంటలు నిండేటట్టు. 2వ లిఫ్ట్ మనకు గుళ్ళసాగరంలో, 3వ లిఫ్ట్ ఉప్పుగల్లో. సో ఇప్పటి వరకు గుళ్ళసాగరము లిఫ్ట్ పనులన్నీ అయిపోయినాయి, నీళ్లు మాత్రం విడుదల చేయట్లేదు. దరిగొప్పుల లిఫ్ట్ 50% అయిపోయింది, ఆ పనులు పూర్తి చేయట్లేదు. ఎందుకంటే 48 కోట్ల రూపాయల పని జరిగితే వాళ్ళకి ఇప్పటి వరకు 12 కోట్లు మాత్రమే బిల్లు వచ్చింది. దాదాపు ఇంకా 36 కోట్ల రూపాయలు వాళ్ళకి బిల్లు చెల్లించాలి. 36 కోట్ల రూపాయల బిల్లు చెల్లించాల్సి ఉన్నది. ఓన్లీ 10% మాత్రమే బిల్లు వచ్చింది. అందుకనే మాకు బిల్లులు ఇస్తే మేము పని చేస్తామని వాళ్ళు అంటారు. మీరు బిల్లు కావాలంటే ఇది బీఆర్ఎస్ పని, మీరు మాకు కమిషన్ ఇస్తేనే మేము బిల్లు ఇస్తామని చెప్పేసి సంబంధిత మరి మంత్రులు అంటూ ఉన్నారు. 20 నుండి 30% మరి ఏమంటారు కమిషన్ తీసుకుని బిల్లు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇక ఇంకోదైతే లిఫ్ట్ మనకు కింద దశకల్ దగ్గర 3వ లిఫ్ట్ ఇప్పటి వరకు పనులు కూడా మొదలు పెట్టాయి. 2022లో శాంక్షన్ అయ్యి 23 ఫిబ్రవరి 27వ తారీఖు నాడు కేటీఆర్ చేత పనులు ప్రారంభిస్తే ఇప్పటి వరకు తట్టమట్టు తీయలే. కడియం శ్రీ దేవాదుల సృష్టికర్త అంటాడు. చాలా ఇప్పటి వరకు నువ్వు నిన్ను ఒప్పుకున్నావు, దొంగతనం చేసినా నేను దొంగనే అని అప్రూవల్ గా మారిపోయినావు, పార్టీ మారిన సంవత్సరం కింద అని చెప్పినావు. ఈ సంవత్సర కాలంలో
దేవాదుల కోసం ఒక్క రూపాయి మంజూరు చేసినవా? ఒక్క తట్ట మట్టి ఎక్కడన్నా తీసినవా? చాలా నిన్న మేము చేసే పాదయాత్ర కానీ ధర్నాలకు కానీ భయపడి ఏదో నిన్న రేవంత్ రెడ్డి దగ్గర పోయి మరి దేవాదుల కోసం థర్డ్ ఫేజ్ కోసం కొన్ని డబ్బులు కావాలని అడిగినాం. ఎందుకంటే 90% అంటే 15,700 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే మంజూరు చేయడం జరిగింది. 90% పనులు అయిపోయినాయి. ఇంకా దాదాపు మరి 17,000 కోట్ల రూపాయలు ఖర్చుని మళ్ళీ రీఎస్టిమేషన్ వేసిండు. అంటే ఇంకొక 2,000 కావాలి. దాంట్లో ఒక 1,000 కోట్లు ఇస్తారన్నట్టు పేపర్ లో చూసినాం. నిన్న మేము పాదయాత్ర మొదలు పెట్టగానే అక్కడ ఆగమాగం అయితే కనపడవ నియోజకవర్గం రాజేతో నాకు తట్టుకోడు అయితే లేదని చెప్పేసి వెంటనే పోయి మరి ఏదో తూతు మంత్రం అనిపించను. ఉట్టిన పేపర్ల స్టేట్మెంట్ కాదు, పనులు మొదలు పెట్టాలి, ఈ వ్యవసాయానికే నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. అదే విధంగా ఈ రోజు తెలంగాణ మొత్తంలో కూడా యూరియా ఎక్కడ కూడా దొరుకుతలేదు. ఒక ప్రణాళిక లేదు, ఒక అంచనా లేదు, తర్వాత సమీక్ష లేదు. ఏ ఎమ్మెల్యే కూడా ఏ నియోజకవర్గంలో మరి యూరియా మీద సమీక్ష జరుగుతుంది. సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు గణపురంలో యూరియా దొరుకుతలేదన్నాడు. అదే రోజు మా మండల అధ్యక్షుడు గణేష్, నేను మరి మేమంతా కూడా పోయి అక్కడ నో స్టాక్ అని పెట్టింది. మేము ఆ రోజు బొమ్మ కూడా నుంచి పెట్టడం జరిగింది. అంటే నో స్టాక్ అని పెట్టిందిగా. నో స్టాక్ అని పెడితే సమృద్ధిగా యూరియా ఉన్నట్ట. అసలు అక్కడ ఉంటే రైతులు లొలి చేసుకుని తాళం వేసి గేటుకు లాకేసి దానికి బోర్డు పెట్టడం కూడా జరిగింది. నో స్టాక్ బోర్డు పెట్టడం జరిగింది. ఇంకా సిగ్గుండాలి. ఈ రోజు 1,300 మంది దాకా వచ్చిపోయి ఇప్పటి వరకు చెప్పులు లైన్ లో పెట్టుకునే పరిస్థితి కనబడుతున్నది. ఇంతకుముందు మా రవి చెప్పినట్టు రేపు ఉదయం 10-11 రైతుల పక్షాన ఓన్లీ యూరియా ఇవ్వాలని రైతుల పక్షాన అక్కడ ఏం జరుగుతుందో సమీక్షిస్తాం. రేపు తేట తెలియజేస్తాం. మా రవి సవాల్ చేసినట్టు, ఎందుకంటే సుదీర్ఘ అనుభవం ఉంది, ఒక మంచి సవాల్ ఇస్తుండు. దానికి నేను రెడీ. నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లు ఏ రకంగా యూరియా ప్రజలకు రైతులకు అందించినాం. ఎక్కడో కాకినాడలో మరి చైనా ద్వారా స్టీమర్ లో అక్కడికి యూరియా వస్తే అక్కడి నుంచి ట్రైన్ల ద్వారా తీసుకొచ్చి లారీల ద్వారా ఊరి మళ్ళా మండల కేంద్రానికి వస్తే మళ్ళా దించుడు మళ్ళీ ఎక్కించుడు అవుతుందని చెప్పేసి ఒక ఊరికి ఎన్ని యూరియా బస్తాలు అవసరం ఉంటే తెలుసుకొని 2 లారీలు 3 లారీలు 5 లారీలు డైరెక్ట్ గా ఊరికెళ్లి రైతు ఇంట్లో దించిన చరిత్ర బీఆర్ఎస్ ది. దాదాపు 15 లక్షల మెట్రిక్ టన్నులు సంవత్సర కాలంలో ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. ఏనాడు కూడా యూరియా గురించి లైన్లు చెప్పులు నిలబెట్టే పరిస్థితి లేదు. ఈ రోజు ఇప్పటి వరకు 5,32,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. అంచనా వేసింది 9,82,000 కోట్ల మెట్రిక్ టన్నులు అయితే మరి ఇప్పటి వరకు వచ్చింది సగం మాత్రమే రావడం జరిగింది. అది కూడా వ్యవసాయేతర పనులకు ఉపయోగించడం జరిగినట్టు తెలుస్తా ఉంది. కాంగ్రెస్ లీడర్లు బ్లాక్ మెయిల్ చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ మధ్య కాలంలో ఒక పిఎస్ఎస్ చైర్మన్ ఇట్లా డైరెక్టర్ ఇట్లా మరి అధిక ధరకు అమ్ముతుంటే కూడా దొరకబట్టే సందర్భం ఉంది. అది కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కార్యక్రమం. దీన్ని మరి తప్పకుండా ఈ 2 అంశాలు, ఒకటి సాగునీరు, రెండవది రైతులకు యూరియా అందించాలని చెప్పేసి నిన్ననే మనము వేలేరు నుంచి మల్లన్న గండి వరకు పాదయాత్ర చేసినాం. ఆ పాదయాత్రలో అనేక విషయాలు తెలిసినాయి. కొడతారా కూలగొడతారా అంటే మొత్తం కూలగొట్టి ఆంధ్రులకు ఏమైనా నీళ్లు ఇవ్వద్దాం అనుకుంటున్నావా? ఈ చేష్టలు చూస్తే ఇప్పటి వరకు మరి ఎల్లంపల్లి నుంచి నీళ్లు కింద కుదురుతా ఉన్నాం. అదే విధంగా సుండిల్లా అన్నారం తర్వాత మేడిగడ్డ నుంచి నీళ్ళని కిందికి పోతా ఉన్నాయి. కిందికి పోయినాక మన సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ నుంచి కూడా కిందికి నీళ్లు వదులుతా ఉన్నాడు. అది అయిపోయినాక సీతారామ ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు కిందికి వదిలేస్తా ఉన్నాడు. అంటే ఈ నీళ్ళని కిందికి పోతే అక్కడ పోలవరం ప్రాజెక్టు 300 టీఎంసీ, దాని కింద ధవళేశ్వరం 400 టీఎంసీ వాటికి ఆంధ్రకు చేరాలని, అయినా కూడా సముద్రంలో కలుస్తున్నాయి. అంటే మిగులు జలాలు మొత్తం కూడా సముద్రంలో కలుస్తున్నాయి. కాబట్టి వడకచెర్ల ప్రాజెక్టు మంజూరు కోసము కేంద్రంలో జరిగే సమావేశానికి కూడని చెప్పి రేవంత్ రెడ్డి పోయి దొంగ సాటుగా చంద్రబాబు తయారు చేసిన అగ్రిమెంట్ కు సంతకం చేసి రావడం జరిగింది. అంటే
ఇప్పటికైనా గురుదక్షిణ తీర్చుకోవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి తహతహలాడుతా ఉన్నాడు. చంద్రబాబు మెప్పు పొందాలి, అదే విధంగా అక్కడ మోడీ మెప్పు పొందాలనే ఉద్దేశంతో. ఎందుకంటే తోడు దొంగలు వాళ్ళిద్దరు, అటు చంద్రబాబు నాయుడు ఇటు మోడీ ఇద్దరు కలిసి వడక చెట్ల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నది. దానికోసం నీళ్ళని మరి పోవాలని 50-50% టీడీపీ వాళ్ళు, అదే అక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులు, కేంద్ర ప్రభుత్వంకి 50% నిధులతోటి 200 టీఎంసీ నీటిని అటు తీసుకుపోవాలనే ఆలోచనతో ఈ రోజు మరి ఆ ప్రాజెక్ట్ కోసమే నీళ్ళన్నీ కూడా కిందికి పోతా ఉన్నాయి. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా రేవంత్ రెడ్డి ఈ రోజు నీ ఏమంటారు నీ బండారం బయటపడ్డది. కారణం ఏంటంటే ఎట్టి పరిస్థితిలో సీబీఐకి అప్పచెప్పాలి, కేసీఆర్ గారిని జైలుకు పంపాలనే ఏకైక లక్ష్యంతో నేడు ఓటుకు నోటు దాంట్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి జైల్లో ఉన్నా కదా, నిన్ను ఒక్కరోజన్నా జైలుకు పడుతున్నారు ఒక కక్ష సాధింపుతోటి ఈ రోజు మరి కేసీఆర్ గారి మీద కక్షతోటి రేవంత్ రెడ్డి మరి కేసు పెట్టడమే కాకుండా రేపో మాపో అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుసండి. ఎందుకంటే దొంగచాటుగా రాత్రి 2 గంటల వరకు, ఎందుకంటే పొద్దున్న దాకా గనక సిబిఐ ఎంక్వైరీ కేసీఆర్ తీర్మానం కనుక పోతే అప్పటికప్పుడే ఎన్ని వేల దిష్టి బొమ్మలు తగులబడతాయో, తెలంగాణ ప్రజలు ఎట్లా తిరగబడతారనే ఉద్దేశంతో రాత్రి 2 గంటలకు మరి తీర్మానం చేయడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం చేసి సిబిఐకి కేసు అప్పచెప్పిండు. సంగతి మనందరూ కూడా తెలుసు. ఈ రోజు వరకు కూడా ఏదో మరి మనందరూ కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డే అనుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్లు, తర్వాత 18 సబ్ స్టేషన్లు, 107 కిలోమీటర్ల సొరంగ మార్గము, దాదాపు 3017 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, వీటన్ని కలిస్తేనే మరి ఈ రోజు మరి కాళేశ్వరం ప్రాజెక్టు. గన్నమల్లకు పోయి అక్కడ ఆలేరు నియోజకవర్గంలో గన్నమల్ల రిజర్వాయర్ శంకుస్థాపన చేస్తాడు. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి నీళ్లు వస్తాయి. అది రేవంత్ రెడ్డి చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలు పెట్టి మరి అక్కడ కొండపోచమ్మ రిజర్వ్ దగ్గర నుంచి వెళ్ళి అటు తాగునీరు ఇస్తాము హైదరాబాద్ కు, తర్వాత మూసిలో కలిపి కృష్ణా నదిలో కలిసే విధంగా నల్గొండను మొత్తం పారిస్తామని చెప్పేసి ఆ రకంగా అంటారు. ఇక్కడేమో మొదలు పెట్టలే అంటాడు, అక్కడేమో కూలిపోయింది అంటాడు. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని ఉత్తు మాటలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడంటే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది ఒక పసలుకు అని చెప్పేసి అదే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు. మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కూలేశ్వరరావు మాట్లాడే పరిస్థితి చూస్తే అందరిది 2 నాలుకల ధోరణి. ఈ రోజు వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ రోజు కాళేశ్వరము మొత్తం కలిసి 94,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. దానికి 1,00,000 కోట్లని ఈయన అబద్ధపడతాడు. వీళ్ళ గురువు రాహుల్ గాంధీ కూడా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. పని జరిగిందేమో 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి అంటాడు 1,00,000 కోట్లు దొబ్బి తిన్నారు, గోదావరిలో కలిసినట్టు మాట్లాడతారు. దాని ఉద్దేశం ఏంటి? అసలు వాళ్ళు తెలుసా కాళేశ్వరం గురించి? నిన్న ఓవైసీ మాట్లాడిన మాటలు నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పబెట్టు. ఆయన చెప్పిన 94,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మేడిగడ్డకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 85 పిల్లర్లతో కూడిన మేడిగడ్డ, దాంట్లో 2 పిల్లర్లు కూలిపోతే ఆ 2 పిల్లర్ల ఖర్చు 250 నుండి 300 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. మీకు అసలు కాళేశ్వరంను ఏమంటారు పునర్నిర్మించే, అంటే ఎక్కడైతే పిల్లర్లు కుంగిపోయినాయో వాటిని మరమ్మతులు చేస్తావా? ఓ మామూలు మేస్త్రి అడుగుతా ఉన్నాడు. ఒకవేళ కనుక ఇల్లు గోడ అలాగే కూలిపోతే మేస్త్రి రిపేర్ చేస్తాడు. ఒక మోటార్ కాలిపోయేది ఉంటే మోటార్ మెకానిక్ వచ్చి మరి దానికి వైండింగ్ చేయడమా ఏం చేసో ఆ మోటార్లు బాగు చేసుకుంటారు, మళ్ళీ ఉపయోగపడేట్టు చేస్తారు. వాన కొట్టినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏదైనా ఎక్కడైనా మూలకి ఇల్లు కూలిపోతే దాన్ని రిపేర్ చేసుకుంటారు. కానీ కక్షపూరితంగా ఏదో రకంగా కాళేశ్వరము అది విఫలమైన ప్రాజెక్ట్ గా చూపించాలనే ఏకైక లక్ష్యంతో
కేసీఆర్ మీద ఉన్న కక్షను మొత్తం కూడా పగను మొత్తం కూడా మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ఆయన హావభావాలలో కనిపించే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఈ రోజు వరకు కూడా మొన్న మరి 10,000 క్యూసెక్ల 10 లక్షల క్యూసెక్ల నీళ్లు రోజు సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. మరి 3 ఏళ్లలో మనకు అక్టోబర్ 23వ తారీఖు 2023లో ఆ 2 పిల్లలు కుంగిపోతే ఇప్పటి వరకు ఎప్పుడు నీళ్లు పోతా ఉన్నాయి. వానాకాలం వచ్చినప్పుడల్లా దాదాపు 25 లక్షల క్యూసెక్ల నీళ్లు కూడా దాటిన సందర్భం ఉన్నది, అధికంగా వర్షాలు వచ్చినప్పుడు. కానీ చెక్కు చెదరలే ఎక్కడ కూడా మళ్ళీ ఇలాంటి మరి లోపం జరిగినట్టు గాని ఇతర పగులు గాని ఆ పగులు వెళ్ళాలి. ఒక్క ఊరుకు కూడా దేవాదుల నీళ్లు అందరినీ ఊరు ఉండొద్దని చెప్పిండు. దానికోసం అవసరమైతే మళ్ళీ పాదయాత్రలు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ దగ్గర, సెకండ్ ఫేజ్ దగ్గర, థర్డ్ 3 లిఫ్టుల దగ్గర కూడా తప్పకుండా మళ్ళీ మేము పాదయాత్ర కార్యక్రమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తూ రైతులకు సకాలంలో యూరియాను అందించాలి. ఒకవేళ యూరియా లేకపోతే రైతుల పంటలన్నీ కూడా మరి పసుపు రంగు వచ్చి ఎండిపోయే ప్రొడక్షన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులను ఆదుకునే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నుండి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కడియం శ్రీ, ఒక్కవేళ కేసీఆర్ గారి మీద ఈగ వాలినా నిన్ను ఉరికించుకుంటాం, తెలంగాణను అగ్నిగుండం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, జై తెలంగాణ.